Problem. Let W1 and W2 be two subspaces of R power 4 given by W1 is equal to set of vectors 4 tuple A, B, C, D such that B minus 2C plus D equal to 0 and W2 is equal to set of vectors 4 tuple A, B, C, D such that A equal to D, B equal to 2C. Find the basis and dimension of W1, W2, W1 into section W2 and hence find dimension of W1 plus W2. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే W1, W2 అనే రెండు సబ్స్పేస్లు R పవర్ 4 అనే వెక్టార్ స్పేస్కి ఇచ్చారు. ఇక్కడ 4 డైమెన్షన్ వెక్టార్ స్పేస్ కాబట్టి ఇందులో ఎన్ని కూడా ఎలాంటి వెక్టార్స్ ఉంటాయంటే 4 ట్రిపుల్స్ ఉంటాయి. సో ఈ వెక్టార్ స్పేస్కి రెండు సబ్స్పేస్లు ఇచ్చి ఆ సబ్స్పేస్ల నుంచి మనం ఆ సబ్స్పేసెస్కి ఉండే బేసిస్ని డైమెన్షన్ని ఫైండ్ చేయాలి. W1 బేసిస్ డైమెన్షన్ ఫైండ్ చేయాలి, W2 అలాగే W1 అంటే సెక్షన్ W2 ఈ మూడు వచ్చిన తర్వాత మనకి డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2ని కూడా ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనకి W1 అనే సెట్ ఎలా ఇచ్చారు అంటే సెట్ ఆఫ్ ఆల్ 4 ట్రిపుల్స్ A, B, C, D such that B minus 2C plus D equal to 0. R పవర్ 4 అనే వెక్టార్ స్పేస్లో ఉండే 4 ట్రిపుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేసేలాంటి 4 ట్రిపుల్స్ని W1 అనే సబ్స్పేస్ కింద ఇచ్చారు. అలాగే కొన్ని 4 ట్రిపుల్స్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే కనుక అటువంటి 4 ట్రిపుల్స్ అన్నిటిని W2 అనే సబ్స్పేసెస్ కింద ఇచ్చారు. మనకి R పవర్ 4లో చాలా 4 ట్రిపుల్స్ ఉంటాయి. ఈ 4 ట్రిపుల్స్లో ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేలాంటి 4 ట్రిపుల్స్ అన్నీ W1 అనే సబ్స్పేస్ కింద, అలాగే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేలాంటి 4 ట్రిపుల్స్ అన్నీ W2 సబ్స్పేస్ కింద ఇచ్చారనమాట. W1 బేసిస్ని ఫైండ్ చేస్తే దాని నుంచి డైమెన్షన్ కూడా వస్తుంది కాబట్టి సో W1లో ఒక వెక్టార్ని తీసుకుంటే ఆ వెక్టార్ ఏ ఫామ్లో ఉంది 4 ట్రిపుల్ ఫామ్లో ఉంది కాబట్టి లెట్ 4 ట్రిపుల్ A, B, C, D బిలాంగ్స్ టు W1. సో W1లో ఉన్న ప్రతి 4 ట్రిపుల్ దేన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి B minus 2C plus D equal to 0. దీని నుంచి మనం ఏం ఫైండ్ చేయొచ్చు, B వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో వచ్చిన B వాల్యూని ఏం చేయాలి అంటే ఇక్కడ మనం బేసిస్ని ఫైండ్ చేయాలి అంటే మనకి ఇది ఈ తీసుకున్న 4 ట్రిపుల్ కండిషన్ని తీసుకుని మనం ఇలా W1లో ఒక 4 ట్రిపుల్ని తీసుకుంటే W1 సెట్ ప్రకారం ఈ కండిషన్ సాటిస్ఫై చేసేలాంటి 4 ట్రిపుల్ కాబట్టి ఈ కండిషన్ అనేది మన దగ్గర ఉంటుంది. ఈ కండిషన్ నుంచి మనం ఒక B వాల్యూని ఫైండ్ చేయొచ్చు. సో వచ్చిన B వాల్యూని ఏం చేయాలి అంటే మనం తీసుకున్న 4 ట్రిపుల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనం ఆ B వాల్యూ 2C మైనస్ D పెడితే కనుక 4 ట్రిపుల్ A, 2C మైనస్ D, C, D వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ 4 ట్రిపుల్ ఎలా ఉంది, A, C, Dలో ఉంది కాబట్టి మనం ఈ 4 ట్రిపుల్ నుంచి Aని, Cని, Dని కామన్ తీయాలి. సో ఇలా కామన్ తీస్తే ఇక్కడ ఏని కామన్ తీసేటప్పుడు ప్రతి ఎలిమెంట్లోనూ ఏ ఉంటే కనుక దాని కోఎఫిషియంట్ ఎంత ఉందో అంత మనం వేసుకుంటాం. సో ఏని కామన్ తీసేసరికి 4 ట్రిపుల్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి 1, ఇక్కడ ఏ లేదు కాబట్టి 0 సెకండ్ ఎలిమెంట్లో, థర్డ్ ఎలిమెంట్లో ఏ లేదు కాబట్టి 0, ఫోర్త్ ఎలిమెంట్లోనూ ఏ లేదు కాబట్టి 0. సో ఇక్కడ ఏమొచ్చింది, ఏని కామన్ తీస్తే 4 ట్రిపుల్ 1, 0, 0, 0 వచ్చింది. నెక్స్ట్ సిని కామన్ తీస్తే ఫస్ట్ ఎలిమెంట్లో సి లేదు కాబట్టి 0, సెకండ్ ఎలిమెంట్లో సి ఉంది కాబట్టి దాని కోఎఫిషియంట్ 2, థర్డ్ ఎలిమెంట్లో సి ఉంది కాబట్టి 1 దాని కోఎఫిషియంట్, అలాగే ఫోర్త్ ఎలిమెంట్లో సి లేదు కాబట్టి 0. సో సిని కామన్ తీయగా 4 ట్రిపుల్ 0, 2, 1, 0 వస్తుంది. అలాగే డీని కూడా కామన్ తీస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్లో డీ లేదు కాబట్టి 0, సెకండ్ ఎలిమెంట్లో డీకి కోఎఫిషియంట్ ఎంత ఉంది, -1 ఉంది, థర్డ్ ఎలిమెంట్లో డీ లేదు కాబట్టి 0, ఫోర్త్ ఎలిమెంట్లో డీ ఉంది కాబట్టి దాని కోఎఫిషియంట్ 1. సో డీని కామన్ తీయగా 4 ట్రిపుల్ 0, -1, 0, 1 వచ్చింది. సో 4 ట్రిపుల్స్, ట్రయోడ్స్ ఇవన్నీ కూడా వెక్టార్స్ కాబట్టి ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఏ అనే స్కేలార్ ఇంటూ 4 ట్రిపుల్ వెక్టార్ ప్లస్ సి అనే స్కేలార్ ఇంటూ 4 ట్రిపుల్ అనే వెక్టార్, అలాగే డి అనే స్కేలార్ ఇంటూ 4 ట్రిపుల్ అనే వెక్టార్. సో ఇది ఎలా ఉంది, స్కేలార్ వెక్టార్ ప్లస్ స్కేలార్ వెక్టార్లో ఉంది కాబట్టి లీనియర్ కాంబినేషన్ అనమాట. ఏ వెక్టార్స్ ఈ 4 ట్రిపుల్స్ యొక్క లీనియర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఈ 4 ట్రిపుల్స్ రాసేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఈ 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద మనం ఈ 4 ట్రిపుల్ ABCDని రాయగలిగాము, బేసిస్లో వెక్టార్స్ కూడా మనకి ఇవే అవుతాయి. సో దేర్ ఫోర్ బేసిస్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు
set of vectors 4 tuple 1 comma 0 comma 0 comma 0 comma 4 tuple 0 comma 2 comma 1 comma 0 4 tuple 0 comma minus 1 comma 0 comma 1. సో ఎప్పుడైతే మనం ఇలా W1 అనే సెట్ ఇచ్చి దాని నుంచి బేసిస్ని ఫైండ్ చేయమంటే మనం ఏం చేయాలి అంటే W1లో ఒక వెక్టార్ని తీసుకుని దాని నుంచి మనం ఎన్ని వాల్యూస్ అయితే ఫైండ్ చేయగలమో వాల్యూస్ని ఫైండ్ చేసి ఆ 4 టుపుల్లో పెట్టి మా 4 టుపుల్లో ఏవైతే ఏబిసిడీలు ఉంటే ఏబిసిడీలు, ఏబిసి ఉంటే ఏబిసి, బిసిడి ఉంటే బిసిడి, ఏసిడి ఉంటే ఏసిడి ఇలా ఉన్నప్పుడు వాటిని కామన్ తీయాలి ఆ 4 టుపుల్ నుంచి. ఇప్పుడు మీరు ఇదంతా యాడ్ చేస్తారనుకోండి మళ్ళీ ఇదే వస్తుందన్నమాట. సో ఇలాగా ఈ 4 టుపుల్లో ఉన్న ఏసిడిని మనం కామన్ తీస్తే మనకి ఇలా వస్తుంది. ఇది ఒక లీనియర్ కాంబినేషన్లా ఉంది కాబట్టి ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కాబట్టి ఆ W1 అనే సెట్కి ఈ వెక్టార్స్ అనేవి ఏమవుతాయంటే బేసిస్లో వెక్టార్స్ అవుతాయన్నమాట. సో ఇలా మనం ఒక సెట్ ఇచ్చినప్పుడు బేసిస్ని ఫైండ్ చేసే ప్రాసెస్. సో ఇలా మనం ఎప్పుడైతే ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాయగలిగామో అవే బేసిస్లో వెక్టార్స్ అవుతాయి. దేర్ఫోర్ బేసిస్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు ఇదనమాట. సో ఇందులో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, బేసిస్ వచ్చింది అంటే డైమెన్షన్ని ఫైండ్ చేయొచ్చు కాబట్టి సో బేసిస్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 3 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ W1 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ W2కి బేసిస్ని ఫైండ్ చేస్తే డైమెన్షన్ కూడా వస్తుంది. W2లో ఉండేవి కూడా 4 టుపుల్సే కాబట్టి ఒక 4 టుపుల్ని మనం W2లో తీసుకున్నాం. లెట్ 4 టుపుల్ A, B, C, D బిలాంగ్స్ టు W2. W2 సెట్ ప్రకారం ఈ 4 టుపుల్ దేన్ని సాటిస్ఫై చేస్తుంది, A ఈక్వల్ టు D, B ఈక్వల్ టు 2C అనే ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో దీని నుంచి మనకి ఈ 2 ఈక్వేషన్స్ నుంచి ఏ వాల్యూస్ వచ్చినాయి, ఏ వాల్యూ వచ్చింది, B వాల్యూ వచ్చింది కాబట్టి మనం తీసుకున్న 4 టుపుల్లో A, B వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 4 టుపుల్ D, 2C, C, D. ఇప్పుడు ఈ 4 టుపుల్ ఎలా ఉంది, 4 టుపుల్ అనేది DCLలో ఉంది కాబట్టి దీంట్లో మనం Dని Cని కామన్ తీయాలి. సో Dని Cని కామన్ తీసేటప్పుడు C కామన్ తీస్తాం. ఫస్ట్ ఎలిమెంట్లో C లేదు కాబట్టి 0, సెకండ్ ఎలిమెంట్లో 2 ఉంది కాబట్టి కోషెంట్ 2, థర్డ్ ఎలిమెంట్లో C ఉంది కాబట్టి కోషెంట్ 1, ఫోర్త్ ఎలిమెంట్లో C లేదు కాబట్టి కోషెంట్ 0. అలా Dని కూడా కామన్ తీస్తే ఎలా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, C అనే స్కేలార్ ఇంటూ ఒక 4 టుపుల్ అనే వెక్టారు ప్లస్ D అనే స్కేలార్ ఇంటూ ఒక 4 టుపుల్ అనే వెక్టార్ ఇలా ఉంది కాబట్టి అంటే ఇది ఎలా ఉంది, స్కేలార్ వెక్టార్ ప్లస్ స్కేలార్ వెక్టార్లా ఉంది కాబట్టి ఈ 4 టుపుల్ అనే వెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లీనియర్ కాంబినేషన్లా ఉంది కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ 4 టుపుల్ 0, 2, 1, 0, 4 టుపుల్ 1, 0, 0, 1. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ వచ్చేసిందో అప్పుడు W2 అనే సెట్కి బేసిస్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట. ఎప్పుడైతే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అన్నామో ఈ వెక్టార్సే బేసిస్లో వెక్టార్స్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు బేసిస్ ఆఫ్ W2 ఇలా వచ్చింది కాబట్టి ఇందులో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 2 వెక్టార్స్ ఉన్నాయి. ఇదొక వెక్టారు, ఇదొక వెక్టారు. ఈ 2 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W2 ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బేసిస్ కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ W1 ఇంటర్సెక్షన్ W2కి బేసిస్ని డైమెన్షన్ని ఫైండ్ చేయాలి కాబట్టి W1 ఇంటర్సెక్షన్ W2లో మనం ఒక 4 టుపుల్ని తీసుకుంటాం. R⁴లో ఉండే ఎన్ని 4 టుపుల్సే కాబట్టి దీనికి ఎన్ని సబ్ స్పేసెస్ అయితే ఉంటాయో అన్నిటిలోనూ 4 టుపుల్సే ఉంటాయి. సో W1 ఇంటర్సెక్షన్ W2లో ఒక 4 టుపుల్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇంటర్సెక్షన్లో ఉంది అంటే అది W1లోనూ ఉంటుంది 4 టుపుల్, W2లో కూడా ఉంటుంది. W1లో ఉంది అంటే అది ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. అలాగే W2లో ఉంది అంటే ఈ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది ఈ 4 టుపుల్ అనేది. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర దీంట్లో ఏదైతే ఈ B - 2C + D = 0 ఈక్వేషన్ ఏదైతే ఉందో అందులో B వాల్యూ ఎంత పెట్టుకోవచ్చు, 2C పెట్టుకోవచ్చు కాబట్టి ఇప్పుడు B ప్లేస్లో మనం ఎంత పెట్టామంటే 2C పెట్టాం. దీని నుంచి D వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఈక్వల్ టు ఎంత ఉంది, D ఉంది కాబట్టి ఏ వాల్యూ కూడా ఎంత వస్తుంది, 0 వస్తుంది. మనం ఎన్ని వాల్యూస్ అయితే ఫైండ్ చేయగలమో అన్నీ, మొత్తం ABCD ఫైండ్ చేయాలని ఏం లేదు. ఈ మన దగ్గర ఉన్న 3 ఈక్వేషన్స్ నుంచి ఎన్ని వాల్యూస్ అయితే మనం ఫైండ్ చేయగలమో అన్ని ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో మన దగ్గర ఉన్న 3 ఈక్వేషన్స్ నుంచి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, ఏ వాల్యూ వచ్చింది, అలాగే D వాల్యూ వచ్చింది, అలాగే B వాల్యూ కూడా వచ్చిందనమాట. సో ఈ 3 వాల్యూస్ని మనం మన దగ్గర ఉన్న 4 టుపుల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో A, B,
డి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 4 టుపుల్ అంతా ఎందులో ఉంది, సిలో ఉంది కాబట్టి సిని కామన్ తీస్తే 4 టుపుల్ 0, 2, 1, 0 వస్తుంది. ఇప్పుడు ఒక స్కేలారు ఒక వెక్టార్ ఉన్న అది కూడా ఏమవుతుంది, ఒక లీనియర్ కాంబినేషనే అవుతుంది కాబట్టి సి అనే స్కేలార్ ఇంటూ 4 టుపుల్ అనే వెక్టార్ కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్ 4 టుపుల్ ఇది వేసేసుకుంటాం. ఎప్పుడైతే ఒక వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ వచ్చిందో బేసిస్లో వెక్టార్ ఏమవుతుంది, ఈ 4 టుపుల్ అవుతుంది కాబట్టి బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వెక్టార్స్ టుపుల్ 0, 2, 1, 0 ఒక వెక్టార్ యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసాం కాబట్టి ఈ W1 ఇంటర్సెక్షన్ W2 అనే సెట్కి ఉండే బేసిస్ సెట్లో ఒక వెక్టారే ఉంటుందన్నమాట. సో దాని డైమెన్షన్ ఎంత అవుతుంది, ఒక వెక్టారే ఉంది కాబట్టి 1 అవుతుంది. ఎప్పుడైతే డైమెన్షన్ W1, డైమెన్షన్ W2, డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2 ఫైండ్ చేసేసాము, మనం డైమెన్షన్ W1 ప్లస్ W2ని ఫైండ్ చేయొచ్చు కాబట్టి సో ప్రీవియస్ థియరం ప్రకారం డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ W1 ప్లస్ డైమెన్షన్ W2 మైనస్ డైమెన్షన్ W1 ఇంటర్సెక్షన్ W2. ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే 3 + 2 - 1 4. సో డైమెన్షన్ W1 ప్లస్ W2 ఎంత వస్తుంది, 4 వస్తుంది అనమాట. నెక్స్ట్ కోషియంట్ స్పేస్. నెక్స్ట్ టాపిక్ కోషియంట్ స్పేస్. మనకి రింగ్ థియరీలో కోషియంట్ రింగ్ ఎలా ఉంటుందో, గ్రూప్ థియరీలో కోషియంట్ గ్రూప్ ఎలా అయితే ఉంటుందో, వెక్టార్ స్పేసెస్లో కూడా కోషియంట్ స్పేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్రూప్లో అయితే సబ్ గ్రూప్ కావాలి, రింగ్లో అయితే సబ్ రింగ్ కావాలి, ఐడియల్ కావాలి. ఇక్కడ ఏమంటామంటే వెక్టార్ స్పేసెస్ దగ్గరకు వచ్చేసరికి వి అనే వెక్టార్ స్పేస్కి ఒక W అనే సబ్ స్పేస్ కావాలన్నమాట. కోషియంట్ స్పేస్ కావాలి అంటే ఒక సబ్ స్పేస్ ఉండాలి వీకి. సో మనకి గ్రూప్లో అయితే కనుక నార్మల్ సబ్ గ్రూప్ కావాలి కోషియంట్ గ్రూప్ ఫామ్ అవ్వాలి అంటే, అలాగే రింగ్లో అయితే ఐడియల్ అనేది ఉండాలి, అప్పుడు మనకి కోషియంట్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ వెక్టార్ స్పేసెస్లో కోషియంట్ స్పేస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే W అనే సబ్ స్పేస్ అనేది దానికి ఖచ్చితంగా ఉండాలి. సో V/F be a vector space and W be a subspace of V. దెన్ ఫర్ ఎనీ ఇక్కడ మనకి కోషియంట్ స్పేస్ తెలియాలి అంటే ముందుగా మనకి కోసెట్ అనేది తెలియాలన్నమాట. గ్రూప్లో కూడా మీకు కోసెట్స్ ఉంటాయి, సేమ్ అలాగే ఇక్కడ వెక్టార్ స్పేసెస్లో కూడా కోసెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కోసెట్ డెఫినేషన్ ఏంటంటే ఒక వెక్టార్ స్పేస్కి ఒక సబ్ స్పేస్ ఉండాలి. వెక్టార్ స్పేస్లో ఏదైనా ఒక వెక్టార్ని తీసుకుని ఈ W అనే సబ్ స్పేస్కి రైట్ సైడ్ యాడ్ చేస్తే ఆ వచ్చే సెట్నే ఏమంటామంటే రైట్ కోసెట్ అంటాం. అలాగే వీలో తీసుకున్న వెక్టార్ని W అనే సబ్ స్పేస్కి లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే వచ్చేదాన్ని లెఫ్ట్ కోసెట్ అనేసి అంటాం అనమాట. ఒకసారి చూద్దాం డెఫినేషన్. let W be a subspace of a vector space V/F, then for any element alpha belongs to V, the set W plus alpha is equal to set of vectors x plus alpha such that ఈ x అనేది ఎందులోది, W అనే సెట్లోది, ఇందులోది, is called the right coset of W in V generated by alpha. మనం ఆల్ఫా అనేది వీలో తీసుకుని ఈ కోసెట్స్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఈ రైట్ కోసెట్ అనేది ఆల్ఫాతో జనరేట్ అయ్యింది అనేసి దీని మీనింగ్. నెక్స్ట్ ఎప్పుడైతే Wకి ఈ లెఫ్ట్ సైడ్ ఆల్ఫాను యాడ్ చేస్తామో ద సెట్ ఆల్ఫా ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు Wలో వెక్టార్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు W ఈజ్ కాల్డ్ లెఫ్ట్ కోసెట్ ఆఫ్ W ఇన్ V జనరేటెడ్ బై ఆల్ఫా. నెక్స్ట్ నోట్, మనకి W ప్లస్ 0 వెక్టార్ అంటే వచ్చేది W అవుతుందన్నమాట. ఈ W అనేది ఇట్ సెల్ఫ్ ఒక లెఫ్ట్ కోసెట్ అవుతుంది, అలాగే ఒక రైట్ కోసెట్ కూడా అవుతుంది. 0 బార్ ఎందులోది, వీలోది. నెక్స్ట్ ఏవైనా 2 రైట్ కోసెట్స్ని కానీ లెఫ్ట్ కోసెట్స్ని కానీ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ చేస్తాయి, యాడ్ చేస్తే కాదు ఈక్వల్ చేస్తాయి. ఏదైనా ఒక రైట్ కోసెట్ని ఇంకొక రైట్ కోసెట్కి ఈక్వల్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W అవుతుంది అనమాట. అలాగే మన దగ్గర ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు W ఉందనుకోండి, ఆ 2 రైట్ కోసెట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ స్కేలార్ మల్టిప్లికేషన్ అనమాట. ఇక్కడ W ప్లస్ ఆల్ఫా అనేది వెక్టారు, ఏ అనేది స్కేలారు. సో స్కేలార్ మల్టిప్లికేషన్, ఏ అనే ఒక స్కేలార్కి W ప్లస్ ఆల్ఫా అనే ఒక వెక్టార్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అంటే W ప్లస్ ఆల్ఫా అనే వెక్టార్ తోటి ఏని మల్టిప్లై చేయాలి, W ప్లస్ ఏ ఆల్ఫా. ఇది కూడా ఒక కోసెట్టే, రైట్ కోసెట్టే. నెక్స్ట్ వెక్టార్ ఎడిషన్, కోసెట్ ఎడిషన్ అనేసి కూడా అంటాం. ఏదైనా 2
రైట్ కోసెట్స్ని ఏవైనా 2 రైట్ కోసెట్స్ని యాడ్ చేస్తే ఆ ఎడిషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎలిమెంట్స్ వెక్టార్స్ ఏవైతే వెక్టార్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లని యాడ్ చేస్తే ఇది కూడా ఒక రైట్ కోసెట్టే అవుతుంది. డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ప్లస్ డబ్ల్యూ ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కోసెట్ డెఫినేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కోషియంట్ సెట్. కోషియంట్ సెట్ అంటే ఏంటంటే ఈ రైట్ కోసెట్స్ అన్నిటిని ఒక సెట్ కింద తీసుకున్నా లేకపోతే లెఫ్ట్ కోసెట్స్ అన్నిటిని ఒక సెట్ కింద తీసుకున్నా ఆ వచ్చే సెట్ని ఏమంటా ఉంటే కోషియంట్ సెట్ అనేసి అంటాం అనమాట. లెట్ డబ్ల్యూ బి ఏ సబ్స్పేస్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ దెన్ ద సెట్ వి బై డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వెక్టార్స్ డబ్ల్యూ ప్లస్ ఆల్ఫా సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి ఈజ్ కాల్డ్ కోషియంట్ సెట్. సో ఏవైతే కోసెట్స్ ఉన్నాయో రైట్ కోసెట్స్ కానీ తీసుకోవచ్చు, లెఫ్ట్ కోసెట్స్ అన్నీ తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ నేను రైట్ కోసెట్స్ తీసుకున్నాను. అన్ని రైట్ కోసెట్స్ని ఒక సెట్ కింద తీసుకుంటే వచ్చేదాన్నే ఏమంటామంటే కోషియంట్ సెట్ వి బై డబ్ల్యూ అనేసి అంటాం. నెక్స్ట్ నోట్, మనకి ఈ వి బై డబ్ల్యూ అనే కోషియంట్ సెట్ ఏదైతే ఉందో అది ఈ వెక్టార్ ఎడిషన్ని అలాగే ఈ స్కేలార్ మల్టిప్లికేషన్ని ఉపయోగించుకుంటూ అలాగే వీకి ఏదైతే వెక్టార్ స్పేస్ ఉందో అది ఈ వీకి ఏదైతే ఫీల్డ్ ఉందో అదే ఫీల్డ్ని ఉపయోగించుకుంటూ ఈ వి బై డబ్ల్యూ కూడా ఈ వెక్టార్ ఎడిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ తోటి ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది అనమాట. వి బై ఎఫ్ అనేది కూడా ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది. సో ఇలా వి బై డబ్ల్యూ అనే కోషియంట్ సెట్ అనేది వెక్టార్ స్పేస్ అయితే కనుక ఆ వెక్టార్ స్పేస్ని ఏమంటామంటే కోషియంట్ స్పేస్ అనేసి అంటాం. సో ఇలా కోషియంట్ స్పేస్ అని ఈ వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేసినప్పుడు అందులో మనకి ఎడిటివ్ ఐడెంటిటీ ఉంటుంది, దాన్నే జీరో వెక్టార్ అనేసి అంటాం. సో వి బై డబ్ల్యూకి జీరో ఎలిమెంట్ ఏమవుతుంది అంటే డబ్ల్యూ ప్లస్ జీరో బార్ అవుతుంది అనమాట. డబ్ల్యూ ప్లస్ జీరో బార్నే మళ్ళీ ఎలా రాయొచ్చు, డబ్ల్యూ అని రాయొచ్చు. సో మనకి వి బై డబ్ల్యూ అనేది ఒక వెక్టార్ స్పేస్ అయింది అంటే ఇందులో జీరో వెక్టార్ ఉంటుంది. ఆ జీరో మామూలుగా వీకి ఉండే జీరో వెక్టార్ని ఏమంటాం, జీరో బార్ అంటాం. వి బై డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అయింది కాబట్టి ఇందులో ఉండే జీరో వెక్టార్ ఏమవుతుంది అంటే డబ్ల్యూ ప్లస్ జీరో బార్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ ప్లస్ జీరో బార్ని ఎలా రాయొచ్చు, డబ్ల్యూ అని కూడా రాయొచ్చు. జీరోని యాడ్ చేస్తే వచ్చేది డబ్ల్యూనే. సో let W be a subspace of V over F, then the set V by W is a vector space over F for the vector addition and scalar multiplication defined by W plus alpha plus W plus beta is equal to W plus alpha plus beta and A into W plus alpha is equal to W plus A alpha. ఈ రెండు మీకు నోట్ పాయింట్స్లో చెప్పాను. సో ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ V by W అనే కోషియంట్ సెట్ వెక్టార్ స్పేస్ అయితే కనుక అటువంటి వెక్టార్ స్పేస్ వి బై డబ్ల్యూనే కోషియంట్ స్పేస్ అనేసి అంటాం. ఈ కోషియంట్ స్పేస్లో మనకి వి బై డబ్ల్యూలో జీరో వెక్టార్ ఏమవుతుంది అంటే డబ్ల్యూ ప్లస్ జీరో బార్. దీన్నే డబ్ల్యూ ప్లస్ జీరో బార్ అంటే ఎలా రాయొచ్చు, డబ్ల్యూ అని కూడా రాయొచ్చు.